రైట్ ఐ న్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు గారిపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కట్టుకథలు అల్లుతున్నారు. అడ్డు అదుపు లేకుండా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. శ్రవణ్ రావు గారి పరువుకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రవణ్ రావు దుబాయ్ ఫ్లాట్ లో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల మకాం అని శీర్షికను 16వ తేదీ 7వ నెల 2025వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్తాంశం పూర్తిగా అబద్ధాలతో ఊహాగానాలతో నిండుకుంది. అసత్యాలు అభూత కల్పనలతో పాఠకులను తప్పుదోవ పట్టించడమే కాకుండా శ్రవణ్ రావు గారికి పరువు నష్టం కలిగించే విధంగా ఈ వార్తను ప్రచురించారు. ఏ మాత్రం ఆధారాలు లేకుండా పూర్తిగా అసత్యాలతో వార్తను రాశారు. దుబాయ్లో భారతదేశస్తులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఆ దేశ చట్టాలను అనుసరించి స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవచ్చు. అదే పద్ధతిన శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు కూడా ఫ్లాట్ కొనుగోలు చేశారు. సదరు ఫ్లాట్ లో యజమానులు నివసించని సందర్భంలో, వారు అక్కడ లేనటువంటి సందర్భంలో ఇతరులకు అద్దెకిస్తారు. అలా స్థిరాస్తులను అద్దెకిచ్చే వ్యవహారాలను నిర్వహించేందుకు కూడా దుబాయ్లో ఒక లైసెన్స్డ్ ఏజెన్సీలు కూడా ఉండడం జరుగుతాయి. అయితే శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన ఫ్లాట్ ను కూడా స్థానికంగా ఉండే హాలిడే హోమ్స్ అనే ఏజెన్సీకి 2023లోనే నిర్వహణ కోసం అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్లాట్ హాలిడే హోమ్స్ సంస్థ ఆధీనంలోనే ఉంది. హాలిడే హోమ్స్ అనే సంస్థ దుబాయ్లో వేల సంఖ్యలో అటు ఫ్లాట్లు, విల్లాలు, ఇండ్లు, వ్యాపార సముదాయాలు, ఇతర భవనాలను కూడా నిర్వహిస్తోంది. అలా లీజుకు తీసుకున్న స్థిరాస్తులను ఇతరులకు అద్దెకిచ్చుకునే వెసులుబాటు సదరు సంస్థకు కూడా ఉంటుంది. దుబాయ్లో శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్లాట్ ను కూడా లీజుకు తీసుకున్న సంస్థ ఇతరులకు అద్దెకిచ్చింది. ఆ సంస్థ నుంచే శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫ్లాట్ కు సంబంధించిన అద్దె కూడా అందుకుంది. ఆ ఫ్లాట్ ను లీజుకు తీసుకున్న సంస్థ తాత్కాలిక పద్ధతిలో ఇండియాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి అతిథులకు కూడా అద్దెకిస్తోంది. లీజుకు తీసుకున్న సంస్థ ఎవరికి అద్దెకిస్తుందనేది ఫ్లాట్ ఓనర్ కి అసలు సంబంధమే లేదు. అద్దెకి ఎవరికి తీసుకున్నా వారు విధిగా నిర్వహణ సంస్థకు అద్దె చెల్లించాల్సి ఉంటుందంతే. శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్లాట్ ను కూడా హాలిడే హోమ్స్ అనే సంస్థ గడిచిన 2 సంవత్సరాల నుంచి తాత్కాలిక పద్ధతిలో దుబాయ్కి వచ్చే ఎంతో మంది పర్యాటకులకు అద్దెకిస్తూ వచ్చింది. ఆ వివరాలు ఫ్లాట్ ఓనర్ కు తెలియాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవం ఇదైతే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా పేర్కొన్నటువంటి రాజ్ కసిరెడ్డికి దుబాయ్లోని తన ఫ్లాట్ లో శ్రవణ్ కుమార్ గారు ఆశ్రయం ఇచ్చినట్లుగా వార్తలో పేర్కొనడం పచ్చి అబద్ధం. 2024 డిసెంబర్ నుంచి కొందరు నిందితులకు ఆ ఫ్లాటే ఆవాసంగా మారిందని కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. నిజానికి రాజ్ కసిరెడ్డితో కానీ లిక్కర్ స్కామ్ నిందితులతో కానీ శ్రవణ్ కుమార్ గారి కుటుంబానికి ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. 2023 నుంచే దుబాయ్లోని ఫ్లాట్ శ్రవణ్ కుమార్ గారి కుటుంబం ఆధీనంలో లేదు. అలాంటప్పుడు శ్రవణ్ కుమార్ గారు ఇతరులకు నేరుగా అద్దెకివ్వడం కుదరదు కదా. వాస్తవాలు తెలుసుకోకుండా ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది కాబట్టి పూర్తి వాస్తవాలతో ప్రజలకు వార్తను అందించాలని కోరుతున్నాం. అనవసరంగా అభాండాలు వేయవద్దని, ప్రజలను తప్పుదో పట్టించవద్దని కోరుతున్నాం. ఐ న్యూస్ ఎండీ అయిన శ్రవణ్ కుమార్ గారి పరువుకు భంగం కలిగించే విధంగా వార్త ఉన్నందున వాస్తవాలతో దాన్ని సవరించగలరని ఆంధ్రజ్యోతి దినపత్రిక నిర్వాహకులకు సూచిస్తున్నాం.